నిత్యానంద రంజిత రాసలీల ఎపిసోడ్ ఎంత ఫేమస్ తెలిసిందే. మరోసారి ఈ ఎపిసోడ్ మళ్లీ తెరపైకి వచ్చింది. రాసలీల ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత కూడా రంజిత ఏమాత్రం సిగ్గుపడలేదు, భయపడలేదు. పైగా నిత్యానందకి మరింత పరమభక్తురాలుగా మారింది. ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించింది కూడా. త్వరలోనే ఈ అమ్మడు బుల్లితెరపై మెరవనుందట. నిత్యానంద ప్రవచనాలను వినిపించడానికి రెడీ అయిందట. దసరాకు ప్రారంభమయ్యే ఓ కొత్త ఛానల్లో నిత్యానంద ప్రవచనాలను వినిపించనుందట. నిత్యానందను పాపులర్ చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అంటున్నారు. మొత్తానికి ఏం చేసినా నిత్యానందకి ఫుల్ క్రేజ్ ని తీసుకొచ్చే బాధ్యతని రంజిత తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే అంటారు, చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడూ లోకువా అని. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.